హరిహర వీరమల్లు సినిమా రిలీజ్కు ముందు జరిగిన పరిణామాలు గుర్తున్నాయా? ఎప్పటి నుంచో ఉన్న సినిమా సమస్య ఒకటి, థియేటర్ల ఓనర్లకి ప్లస్ డిస్ట్రిబ్యూటర్లకి ఆ నిర్మాతలకు మధ్య ఉన్నటువంటి ఒక ఇష్యూ. ఆ ఇష్యూ పరిష్కారం కాకపోతే థియేటర్లు బంద్ చేస్తాము అని చెప్పి ఒక నిర్ణయం ప్రకటిస్తే దాని మీద జనసేన అధ్యక్షుడు, వాళ్ళకి సంబంధించిన కాన్సర్న్ మంత్రి అగ్గి మీద కుక్కిలమై మా సినిమా ఆపేకి, మా సినిమాను అడ్డుకునేకి ఇదంతా కనుక రకరకాల కుట్రలు చేస్తున్నారు, దీని వెనక ఎవరున్నారో తేలుస్తాం, విచారణలు చేస్తాం, అది ఇది అని నానా రచ్చ, మామూలు కాదు నానా రచ్చ చేశారు. గుర్తుందా? ఈ క్రమంలో అసలు ఈ పిలిపించినదే జనసేన నేత అని రాజమండ్రి అర్బన్ జనసేన ఇన్ఛార్జిగా ఉన్న శ్రీ అత్తి సత్యనారాయణ గారు అని చెప్పి బయటకు రాగానే పుట్టిన హడావిడిగా ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసేశారు. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్కి ముందు సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఓజీ సినిమా రిలీజ్కు ముందు మళ్ళీ ఆయనను పార్టీలోకి తీసుకోవడమే కాదు, ఆ సస్పెన్షన్ ఎత్తివేయడమే కాదు, తిరిగి రాజమండ్రి అర్బన్ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఆయన్నే నియమించుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు ఎందుకు సస్పెండ్ చేశారో తెలియదు, ఇప్పుడు ఎందుకు మళ్ళీ సస్పెన్షన్ ఎత్తేసి మళ్ళీ ఆయననే ప్రకటించారో తెలియదు. హరిహర వీరమల్లు సినిమాకు ముందు సస్పెండ్ చేశారు, ఓజీ సినిమాకు ముందు మళ్ళీ ఆయనను ఇన్ఛార్జిగా నియమించారు. ఎక్కడైనా ఎవరైనా విచారణ చేసిన తర్వాత సస్పెండ్ చేస్తారు, ఏదైనా కనుక ప్రకటిస్తూ ఉంటారు ఇంటర్నల్గా విచారణలు చేసి. వీళ్ళు టకా అంతా హడావిడి నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు. అరే తూచు మన నిర్ణయాలు మనకే బూమరంగా అయినాయని చెప్పేస్తే మళ్ళీ పార్టీలోకి తీసుకొని సస్పెన్షన్లు ఎత్తేసి మళ్ళీ అప్పచెబుతూ ఉంటారు. ఈవెన్ జనసేన పార్టీ వాళ్ళే వీళ్ళు ఈ నియామకం చేపడుతూ చేసిన ట్వీట్ కింద జనసేన పార్టీ వాళ్ళే అడుగుతున్నారు, అప్పుడు ఎందుకు సస్పెండ్ చేశారు, ఇప్పుడు ఎందుకు మళ్ళీ నియమించారు, మరి సస్పెండ్ చేసిన తర్వాత ఏం జరిగింది, ఎవరిది తప్పు, మరి ఆ మాత్రం ఆలోచించకుండా పార్టీ నాయకత్వం వరుసగా ఇట్లా నిర్ణయాలు తీసుకుంటూ పోతుంది, ఎవరినైతే వాళ్ళ పార్టీని సస్పెండ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారా? కాసింత అచ్చితూచి ఏమంటారు ఆలోచించుకుంటూ నిర్ణయాలు తీసుకోండి. ఇలా పిల్ల చేష్టలు ఎందుకు అని జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళే ఈ ట్వీట్ల కింద ఈ పోస్టుల కింద రిప్లైలు పెడుతూ ఉన్నారు.